అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ గిన్నె కొలతలు, గ్లాస్ కొలతలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తామండి. ఈ విధంగా పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఆవకాయ పచ్చడి అందరికీ చాలా ఇష్టం కదా. అదేంటోనండి, ఇంట్లో ఏ పనికి హెల్ప్ చేయడానికి రాని మగవాళ్ళు ఈ ఆవకాయ పచ్చడి అనగానే వాళ్ళే ముక్కల కోసం మనకి ఇచ్చేస్తారు. ముందుగా ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలండి. మేము ఇక్కడ పచ్చడి కోసం హైజర్ల మామిడికాయలు వాడుతున్నామండి. ఈ కాయలతో పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అనమాట. ఆవకాయ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి కోసం మేము 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నామండి. గ్లాస్ కొలతల్లో అయితే 12 గ్లాసులు అనమాట. అంటే మేము తవ్వతో కొలుచుకున్నామండి. 12 తవ్వలు అంటే కొంచెంన్నర. ఇది అందరికీ అర్థం కాదు కదండి, అందుకే 12 గ్లాసులు అని చెప్తున్నాను. గ్లాస్తో కొలుచుకుంటే అలా కొలుచుకోవచ్చు. అదే గిన్నెతో అయితే 4 గిన్నెలు. మనం ఏ గిన్నెతో అయితే మామిడి ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో ఇప్పుడు మిగతా ఉప్పు, కారం అవి కొలుచుకోవాలండి. ఆవాల పౌడర్ ఎంత వేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ మీడియం సైజ్ ఆవాలు తీసుకుని మిక్సీలో పౌడర్ చేసుకున్నామండి. ఇప్పుడు బయట రెడీమేడ్గా కూడా పౌడర్ దొరుకుతుంది, కావాలంటే అది కూడా వాడుకోవచ్చు. ఆవాల పిండి గ్లాసున్నర వేసుకోవాలండి. అంటే గిన్నెలో సగం అన్నమాట. మనం మామిడికాయలు కొలుచుకున్న గిన్నె ఉంది కదండి, అందులో సగం పిండి వచ్చింది నాకు. మీరు ఇంకా కొంచెం ఘాటుగా కావాలనుకుంటే 2 గ్లాసులు కూడా వేసేసుకోవచ్చు పిండి. ఘాటు తక్కువ కావాలంటే సగం గిన్నె ఆవపిండి సరిపోద్ది. ఇప్పుడు కారం ఎంత వేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ మేము కారం పచ్చడి మిరపకాయలను ఎండలో పెట్టి తొడుములు తీసి బరగ్గా ఆడించుకున్నామండి. అంటే పచ్చడికి బరగ్గా ఉంటే బాగుంటుంది అనమాట, అందుకే మేము బరగ్గా ఆడించుకున్నాము. ఇప్పుడు పచ్చడి కారం మనకు మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్లో ఉంది కదండి, అది కూడా వాడుకోవచ్చు. మార్కెట్లో మనకి ఇలా బరగ్గా ఉన్న పచ్చడి కారం దొరుకుతుంది, అలాగే మెత్తంది దొరుకుతుంది. మనకి ఏది కావాలో అది వాడుకోవచ్చు. ఒక గిన్నె కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఉప్పు ఎంత వేసుకోవాలో చూద్దామండి. 2 టవల్ ఉప్పు అంటే 2 గ్లాసులు ఉప్పు. రాళ్ళు ఉప్పు ఒకసారి ఎండలో పెట్టేసి మిక్సీ ఆడుకోవాలన్నమాట. ఉప్పు 2 గ్లాసులు వేసుకున్నాము అంటే మనకి గిన్నెలో పావంత తక్కువ గిన్నె వచ్చిందండి. ఇంచుమించు పావు గిన్నె సాల్ట్ వేసుకోవాలి. మనం రెడీమేడ్ సాల్ట్ వాడితే 1.5 గ్లాసే వేసుకోవాలండి, ఎందుకంటే రెడీమేడ్ సాల్ట్ కొంచెం ఉప్పతనం కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక 1/2 గ్లాసు మెంతులు, 1 గ్లాసు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మెంతులు అనేది మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చండి. ఇక్కడ మేము వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. 1/2 గ్లాసు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు అన్ని మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మేము ఇక్కడ వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి సగం వాడామండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఏమాత్రం ఉండల కింద ఉన్నా అవన్నీ మెదుపుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మేము ఇక్కడ 4 గిన్నెల ఆవకాయ ముక్కలకి 2 గిన్నెల ఆయిల్ పోసుకుంటున్నామండి. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకుని ముక్కలన్నిటిని ఒకసారి బాగా తడుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ముక్కలన్నిటికి ఆయిల్ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మేము గానుగ నూనె వాడుతున్నామండి. ఆవకాయ పచ్చడికి వేరుశనగ నూనె కానీ గానుగ నూనె కానీ ఎక్స్ట్రా రుచినిస్తాయండి. అవే చాలా బాగుంటాయి. ఒకసారి ఆయిల్ అంతా పట్టిదట్టు ముక్కల్ని ఒక 5 నిమిషాలు అలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్క త్వరగా మెత్తపడదు, గట్టిగా ఉంటుంది. అలాగే పచ్చడి కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జాడీలో కూడా ముందుగా ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్ కానీ మనం ఏది తీసుకుంటే అది గాజు సీసా ఏదైనా పర్లేదు. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న కారం మసాలా ఉంది కదండి, అది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుంటూ ముక్కల్ని కొద్దిగా కలుపుకోవాలండి. అంతా ఒకేసారి కలుపుకుంటే
మసాలా గమ్మున పట్టొచ్చు, పట్టకపోవచ్చు ముక్కలకి. అందుకే ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా కారం అయ్యి ముక్కలకి బాగా పడతాయన్నమాట. లేదు అంటే ఒక పెద్ద గిన్నెలో ముక్కలు వేసుకొని అంతా ఒకేసారి బాగా కలిపేసుకోవచ్చండి. ఇలా అన్నా కలుపుకోవచ్చు, అలా అన్నా కలుపుకోవచ్చు. మనం కొద్ది కొద్దిగా కలుపుకున్న ముక్కలన్నిటిని కొంచెం కొంచెంగా జాడీలో వేసుకోవాలండి. వేసుకుని మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుని మసాలా మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకుని అలా కలుపుకోవాలండి. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి మనకి ముక్కలు అయ్యే వరకును. ఇలా సగం ముక్కల వరకు కలిపినాక ఇప్పుడు మొత్తం మసాలా వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టించి కలిపేసుకుని జాడీలో స్టోర్ చేసుకోవాలండి. పచ్చడి అంటాను మనకి జాడీ అన్న తీసుకోవచ్చు, ఏదైనా గాజు సీసా అన్న తీసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి మొత్తం ఒక జాడీలోకి తీసేసుకున్నాక మిగిలిన నూనె అంతా పైనుంచి పోసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయ ముక్క నూనెలో ములిగిందో లేదో ఒకసారి సరి చూసుకోవాలి. ఇప్పుడు జాడీకి ఒక క్లాత్ కట్టి 3 రోజులు పక్కన పెట్టుకోవాలండి. 3 రోజుల తర్వాత పచ్చడి చూసుకోవాలి. ఉప్పు నూనె అన్నీ కరెక్ట్గా సరిపోయినా లేదో ఒకసారి చూసుకుని ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలండి. మాకైతే ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయినాయండి. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మనకి ఇలా ఇప్పుడు చూపిస్తున్నాం కదండి, ఇలా ఆయిల్ పైకి తేలాలి, మనకి ముక్క కనిపించకూడదు. అలా పోసుకుంటేనే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నమాట. పచ్చడి ఒకసారి అంతా బాగా కలుపుకొని మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు మనకు కావాల్సినంత పచ్చడి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చండి. పచ్చడి తీసుకున్నప్పుడు గరిటె మన చెయ్యి చాలా పొడిగా ఉండాలండి. అస్సలు తడి అనేది ఉండకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.